కాలభైరవుడు చాలా పవర్ఫుల్. ఆయన శక్తిని తట్టుకోవడం చాలా కష్టం. చాలామంది భైరవుడికి ఉపాసన చేద్దాం అనుకుంటారు. చిత్రపటం పెట్టుకొని ఉపాసన మంత్రోపాసన చేయడం వేరు, ప్రతిష్ఠ చేసుకుని విగ్రహ ఆరాధన చేయడం వేరు. ఆ స్వామి చాలా వరకు కూడా పరీక్షలు పెడతాడు. ఎందుకు అంటే భైరవుడికి చేసేటువంటి ఆరాధన తాంత్రికమైనటువంటి ఆరాధన. చాలామంది దేవాలయాల్లో పెట్టేసుకుందామని అనుకుంటారు, కానీ పెట్టేటువంటి యజమానికి కానీ, ఆరాధన సరిగ్గా చేయకపోయిన ఆ అర్చకుడికి కానీ, లేదంటే ఆ ఆరాధన సక్రమంగా చేయకపోతే ఆ గ్రామానికి కానీ చాలా అరిష్టం. ఎంత అరిష్టం అంటే చెప్పలేము. ఎందుకు పెట్టాము అని అనుకుంటాం. అంటే నిప్పుతో చెలగాటం లాంటిది అనమాట. అందుకని మీరు చేయగలిగితే ఎవరైనా సరే దేవాలయంలో ప్రతిష్ఠ చేసుకోండి. చేయకుండా ధూపదీప నైవేద్యాలు చేయకుండా ఆరాధన చేసేద్దాం, భైరవుని పెట్టేద్దాం అంటే తప్పు అది.